రే జఫా హ్యాండిల్ పట్టుకో శివ నువ్వు. So this is a Sunday ride. We are going for a group ride to Vizag Colony boating. So yeah, as I was saying, this is a group ride. I'm part of a group called Hyderabad Riders Official. నేను ఎప్పుడైతే వైజాగ్ అనమాట నాది నేటివ్, ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యానో ఇక్కడికి, షిఫ్ట్ ఇన్ ద సెన్స్ లైక్ జాబ్ గురించి రావాల్సి వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి ఐ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్ అండ్ ఐఎమ్ డూయింగ్ రైడ్స్ నాట్ దాట్ ఫ్రీక్వెంట్లీ, బట్ యా ఐ వెంట్ ఫర్ అ గుడ్ నంబర్ ఆఫ్ ట్రిప్స్ విత్ దెమ్. వైజాగ్ కాలనీ బోటింగ్ అని చెప్పేసి వైజాగ్ ఆంధ్ర ఏం కాదు, ఇది తెలంగాణలోనే 130 kilometers వన్ సైడ్ ఫ్రమ్ హైదరాబాద్. అది కాకుండా వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి విల్ హ్యావ్ అ క్యాంపింగ్ టు నైట్ అండ్ విల్ స్టార్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఇన్ ద మార్నింగ్ టుమారో. నేను ప్రస్తుతానికైతే వేరే రైడర్ గురించి లైక్ వీఆర్ హ్యావింగ్ అ లోకల్ మీటప్ విత్ రైడర్ కాల్డ్ సోహన్. ఐ హావ్ మెన్షన్డ్ అబౌట్ హిమ్ మెనీ టైమ్స్ ఇన్ మై వ్లాగ్స్ అండ్ we all together will be meeting up at the LB Nagar metro. Yeah, he is the rider. ముందు వెళ్ళిపోయాడు. భయ పరిగెట్టేకా నువ్వు, కొంచెం చూసుకో నా గురించి చూసుకో అంటున్నా. మిర్రర్లో చూసుకో నా గురించి, నాకు రూట్ తెలియదు కదా. అంతే గైస్, కొంతమందికి అసలు వినపడదు. Actually the mistake that I'm making currently is like wearing a normal bag on my shoulders. ఐడియల్గా అయితే ఇలా వేసుకోవాలి, టాప్ బాక్స్ కానీ ఆర్ ఇలాగ టై చేసుకుని వెనకాల టైల్ బ్యాగ్ లాగా. ద రీజన్ బిహైండ్ ఇస్ if anything happens and you fall, the ideal situation is to slide on the ground. But ఎప్పుడైతే నువ్వు బ్యాగ్ వేసుకుంటావో షోల్డర్ మీద, like it will create a ripple effect of bumpiness anamata. That is not a good situation to be in. That in turn causes more damage to your body than sliding. And ఇంత సన్లైట్ వస్తుంది ఏంటో అర్థం కావట్లేదు. మై సైట్ ఈస్ గెటింగ్ అబ్స్ట్రక్టెడ్ విత్ ది సన్లైట్. చాలా ఎక్కువ వస్తుంది సన్లైట్. అంతేలే, సన్ రైజ్ చూసి చాలా డేస్ అయిపోయినాయి, అలానే ఉంటుందేమో. రే జఫా, వీడు మనిషా పశువా? దిస్ ఇస్ లిటరల్లీ వై నాకు నవంబర్లో ఇన్సూరెన్స్ అయిపోయింది. November 30th ఎప్పుడో ప్లాన్ అయిపోతే ఐ డెంట్ రెన్యూ ద ప్లాన్ ఫర్ అ వీక్. అంటే నేను రీసెర్చ్ చేసి చూస్తున్నాను అనమాట ఏది బెస్ట్ అన్నది. బట్ చివరికి లాస్ట్కి వచ్చేసరికి అదే చూస్ చేశాను, పాతదే. ఇన్ దట్ గ్యాప్ ఐ డెంట్ ఈవెన్ స్టెప్ అవుట్ విత్ మై వెహికల్. ట్రాఫిక్లోకి అసలు మినిమం రాలేదు. ఒకవేళ బయటకు వచ్చినా సరే నేను నడుచుకునే వచ్చాను అనమాట, నేను బై వాక్. బికాస్ నాకు అంత నమ్మకం ఇండియన్ రోడ్స్ మీద అండ్ ఇండియన్ ట్రాఫిక్ అండ్ దీస్ ఇడియట్స్ హూ కమ్ అవుట్ రైట్ ఆన్ ద రోడ్, అంత నమ్మకం వాళ్ళ మీద. నాకు నీ మీద నమ్మకం లేదురా. సో మచ్ సన్లైట్. టింటెడ్ వైజర్ కూడా లైక్ ఇట్ ఇజంట్ స్టాపింగ్ ద సన్లైట్. అందరికీ గ్రూప్ రైడ్ కామన్ అలవాటే కదా, వీళ్ళందరికీ అలవాటే. మీరు ఓకే, హ్యాండ్స్ ఏంటంటే స్టాప్, ఓకే, లెఫ్ట్ రైట్. కాలు ఇలా అడ్డం పెడితే అక్కడ ఏదో రోడ్ బాగాలేదో, కుక్క వస్తుందో, లారీ వస్తుందో, ఏదో ఒకటి ఆబ్జెక్ట్ ఆన్ రోడ్. మీకు ఏం సైన్ వచ్చినా వెనకాల పాస్ చేయండి, గ్యాప్ ఉంచుకోండి ముందు బండికి. ఇంకో బైక్ పట్టేంత గ్యాప్ ఉంచండి. ఓకే, ఇంకా అంతేనా? స్పీడ్ 80 80-90 స్పీడ్ లిమిట్. ఎవరిని ఓవర్టేక్ చేయొద్దు. ఇప్పుడు శివ ఆగిపోతే అందరూ ఆగాలి, నెంబర్ 2 నుంచి ఆగితే అందరూ ఆగాలి వెనకాల. ఒకవేళ ఓవర్టేక్ చేసినా హార్న్ కొట్టండి, ఇండికేట్ చేయండి ముందు మీరు వెళ్ళాలి అంటే.
ఇంకొకటి స్ట్రైట్ కాకుండా జిగ్జాగ్ ఇట్లా ఇట్లా ఉంది. కొంచెం గ్యాప్ ఇచ్చేది. జిగ్జాగ్ ఉంది. స్ట్రైట్ అంటే మళ్ళీ బ్రేకింగ్ కి సిటీ క్రాస్ అయ్యాక సిటీలో అయితే ఒకటే లైన్ ఉంటుంది. అందరికి సోలో రైడింగ్ లో కటింగ్లు అలవాటే ఉంటాయి. ఇప్పుడు వెళ్ళకండి అట్లా. మనకి వెళ్ళం వచ్చినా వెనకాల వాళ్ళకి రావాలి. ఆ గ్యాప్ ఉంచండి. నా వెనకాల 4 బండ్లు ఉన్నాయంటే ఆ గ్యాప్లో 4 బండ్లు పడితేనే నేను వెళ్ళాలి, లేదంటే వెళ్ళాలి. నాది వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోతా అంటే ఉండదు. ఎందుకు భయ్యా కొడుతున్నట్టు మాట్లాడుతావు? నార్మల్ మాట్లాడు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. పోలీస్ కాదు, రైడర్స్. కెమెరా. బాయ్ బాయ్. సో యా, ఫస్ట్ వచ్చేసి ఒక రిజర్వాయర్ దగ్గర ఆపాము. బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ డెస్టినేషన్ అక్కడ ఆపి లైక్ విల్ బీ గోయింగ్ టు ద డెస్టినేషన్. అసలు ఇక్కడ ఎందుకు? జస్ట్ నార్మల్ ఫొటోస్ కోసమా? కానీ వ్యూ పాయింట్ బాగుంది కదా బైక్స్కి. వరుసగా ఇలా బైకులు పెట్టేసి శివ రాళ్ళు తీసుకురావాలి కొన్ని. అక్కడ హార్డ్గానే ఉంది చూడు. పర్లేదు అక్కడ కాదు, ఇలాగా ఆ బండి కన్నా కొంచెం ముందుకి. అరే పడిపోతుంది. అరే ఏంట్రా ఇది? మొన్న పడేసావు కదా, ఇప్పుడు పడిపో అలాగా కిందన. హ్యాండిల్ పట్టుకో శివ నువ్వు. ముందు పెట్టు. ఇంకెవడో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇక్కడ పర్లే. స్టాండ్ చూద్దాం, ఆగు. ఇంకో రాయి ఇక్కడ. అర్థం కాలే. పెట్టు భయ్యా.
What are you waiting for? Do it! సో వీ కేమ్ టు ద డెస్టినేషన్. లైక్ మేబీ ఒక 5-10 minutesలో రీచ్ అయిపోతాము. వైజాగ్ కాలనీ బోటింగ్. సూపర్ ఉంది కదా. సోమశిల కన్నా బాగున్నట్టుంది. సోమశిల కూడా వెళ్ళాను నేను, అది కూడా తెలంగాణలోనే. ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం, ఒక అర్థాంతరమైన